అంతరిక్షంలో మనుషులు ఏమి తింటారు? మీరెప్పుడైనా ఆలోచించారా? మనకైతే ఉంటే రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మనకు నేరుగా కనిపించేలా ఉంటాయి. కానీ స్పేస్లో సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదొక వింత అనుభూతి. ఊహించండి, మీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. బయట అంతులేని నలుపు, వెయిట్లెస్నెస్ వల్ల మీరు గాల్లో తేలిపోతున్నారు. మీ ముందు ఉండే వేడి అన్నం ప్లేట్ మీద ఉండదు. అంతరిక్షంలో అన్నం తినాలంటే అది వాక్యూమ్ సీల్డ్ ప్యాక్లో ఉంటుంది. స్పూన్ కాదు, స్ట్రా వాడాల్సి వస్తుంది. ఇది నిజంగా అమేజింగ్గా అనిపిస్తుంది కదా. ఆస్ట్రోనాట్లు తినే ఆహారం కోసం నాసా, ఇస్రో లాంటి స్పేస్ ఏజెన్సీస్ చాలా అడ్వాన్స్గా థింక్ చేస్తారు. ఈ ఫుడ్ ఎలాంటి కండిషన్స్లోనైనా లాంగ్ టైం స్టే అయ్యేలా ప్రిపేర్ చేయాలి. అందుకే వారు డీహైడ్రేటెడ్ ఫుడ్, ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్, థర్మోస్టెబిలైజ్డ్ ఫుడ్ వంటివి అందిస్తారు. ఇవి స్పెషల్ పౌచెస్లో ప్యాక్ చేసి వాక్యూమ్ రిమూవ్ చేసి లైట్ వెయిట్గా డిజైన్ చేస్తారు. అలా చేస్తే వెయిట్ కూడా తక్కువ, షెల్ఫ్ లైఫ్ ఎక్కువ. అంతరిక్షంలో రోజు సంప్రదాయ భోజనం దొరకదు, కానీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్ని యాక్యురేట్ ప్రపోర్షన్లో ఉండేలా చూస్తారు. ఉదాహరణకు ఆస్ట్రోనాట్స్ పాలు తాగాలంటే వారు పౌడర్డ్ మిల్క్ని వాటర్తో మిక్స్ చేసి డ్రింక్ చేయాలి. కాఫీ, టీ కూడా సేమ్ ప్రొసీజర్. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటి లగ్జరీ ఐటమ్స్ అక్కడ ఉండవు, కానీ ఒకేషనలీ ఆస్ట్రోనాట్స్ కోసం స్పెషల్ స్పేస్ ఐస్ క్రీమ్ తయారు చేస్తారు. అంతరిక్షంలో మెయిన్ ఛాలెంజ్ వెయిట్లెస్నెస్. మనం భూమిపై కూర్చొని ప్లేట్లో స్పూన్తో తినే లగ్జరీ అక్కడ ఉండదు. ఫుడ్ బయటకి తేలిపోకుండా టైట్లీ ప్యాక్డ్ ఉండాలి, లేకపోతే స్మాల్ క్రమ్స్ స్పేస్లో తేలుతూ ఇన్స్ట్రుమెంట్స్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. అందుకే మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ ఈజ్ పేస్ట్ లైక్ ఆర్ బైట్ సైజ్డ్. సాలిడ్స్ టైట్లీ ప్యాక్డ్ ఉంటుంది. రైస్, దాల్, సబ్జీ వంటివి కూడా స్పేస్ వర్షన్లో తయారు చేస్తారు. వారు నీటిని స్పెషల్ డిస్పెన్సర్ ద్వారా ఫుడ్ పౌచెస్లోకి పంప్ చేసి 15 మినిట్స్ సోక్ చేయడం ద్వారా ఫుడ్ రీహైడ్రేట్ అవుతుంది. ఇది అప్పుడు నార్మల్ ఫుడ్ లానే టేస్ట్ ఇస్తుంది. దానికి అవసరమైన యుటెన్సిల్స్ కూడా స్పెషల్ మ్యాగ్నెటిక్ ట్రేస్, వెల్క్రో స్పూన్స్, స్ట్రా లైక్ ట్యూబ్స్ యూజ్ చేస్తారు. ఒక స్పెషల్ ఆస్పెక్ట్ ఫుడ్ టేస్ట్ అండ్ స్పేస్. ఎర్త్ మీద మనకు ఫ్లేవర్స్ భలే స్ట్రాంగ్గా అనిపిస్తాయి, కానీ స్పేస్లో డ్యూ టు ఫ్లూయిడ్ షిఫ్ట్ ఇన్ ద బాడీ ఆస్ట్రోనాట్స్ నోస్ పార్షియలీ బ్లాక్డ్ ఉంటుంది. సో టేస్ట్ డిమినిష్ అవుతుంది. దాంతో వాళ్ళు స్పైసీ ఆర్ టాంగీ ఫుడ్ ఐటమ్స్ లైక్ చట్నీస్, పికల్స్ అండ్ మసాలా ఫ్లేవర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ వల్ల ఆస్ట్రోనాట్స్కి ఇండియన్ ఫుడ్, చైనీస్ ఫుడ్, మెక్సికన్ ఫుడ్ అనే వెరైటీ ఆప్షన్స్ కూడా ఒకేషనలీ అలో చేస్తారు. ఇస్రో కొన్ని మిషన్స్ కోసం సాంబార్ రైస్, ఉప్మా, ఆలు పరాటా వంటి ఇండియన్ ఐటమ్స్ ఫ్రీజ్ డ్రై చేసి ఆస్ట్రోనాట్స్కు ప్రొవైడ్ చేసింది. వాళ్ళ డైట్లో ఫైబర్ రిచ్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ అన్నీ కంపల్సరీ. ఎందుకంటే స్పేస్ ఎన్వైరన్మెంట్లో రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. మజిల్ లాస్, బోన్ వీకనింగ్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రాపర్లీ మానిటర్డ్ ఫుడ్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎసెన్షియల్. స్నాక్ ఐటమ్స్ కూడా స్పేస్ ఫ్రెండ్లీగా ఉంటాయి. నట్స్, ప్రోటీన్ బార్స్, ఫ్రూట్ జెలీ, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ వేఫర్స్ ఇవన్నీ ఆస్ట్రోనాట్స్ నీట్ సీల్డ్ ప్యాక్స్లో తీసుకుంటారు. అందులో పర్టికులర్ బ్రాండ్స్ కాదు, బట్ స్టాండర్డ్ ఫార్ములేషన్స్ దట్ సపోర్ట్ హెల్త్. And yes, astronauts also celebrate birthdays and festivals in space. అప్పటికి నాసా స్పెషల్ ట్రీట్ ఐటమ్స్ లైక్ కప్ కేక్స్, ఫ్రూట్ సలాడ్స్ వాక్యూమ్ ప్యాక్డ్గా పంపుతుంది. ఇంకా ఆస్ట్రోనాట్స్ మొదటిది ఆహారానికి ఇష్టపడతారు, కానీ స్పేస్కి అలవాటు పడిన తర్వాత కస్టమైజ్ ఫుడ్స్ని మించిన థ్రిల్ ఏమీ ఉండదు. స్పేస్లో ప్రతి బైట్కి ఒక సైన్స్ ఉంటుంది. ఇది జస్ట్ ఫుడ్ ప్రిపరేషన్ కాదు, ఇది సర్వైవల్ స్ట్రాటజీ. ఇంకా ఇందులో సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఎర్త్ని వదిలి మంత్స్ పాటు స్పేస్లో ఉండే వ్యక్తికి ఫెమిలియర్ ఫుడ్స్ నాస్టాలజిక్ కంఫర్ట్ ఇస్తాయి. అందుకే ఒకేషనలీ హోమ్ కుక్డ్ స్టైల్ ఫుడ్ వర్షన్స్ ఆర్ సెంట్ టు కీప్ ద ఇమోషనల్ బ్యాలెన్స్. ఒక ఆస్ట్రోనాట్ లైఫ్ ఫుడ్ నుండి మొదలుపెట్టి స్లీప్, హైజీన్, ఎమోషన్స్ వరకు ఇది ఒక నెక్స్ట్ లెవెల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. స్పేస్ ఫుడ్ గురించి ఈ వింతలు వింటుంటే మీకు ఆ క్యూరియాసిటీ ఇంకా పెరిగిందా? మీరు ఛాన్స్ వస్తే స్పేస్ ఫుడ్ టేస్ట్ చేయాలనిపిస్తుందా? మీరు స్పేస్కి వెళ్తే అక్కడ ఏ ఫుడ్ తినాలి అనుకుంటారు? కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.